ఆయన తన భటులను పంపితే చాలు అక్కడ ప్రాణాలు ఎగిరిపోతాయి. అలాంటి వాడి దగ్గరకు పని కట్టుకుని ఎవరైనా వెడతారా? ఆ దేవుడంటే జనం హడలిపోతారు. పైగా ఆయన సాక్షాత్తు ఆ శనీశ్వరుడికి అన్నగారు కూడా. అసలు అంత దమ్ము ఉందా అనిపించే ఒక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ఉంది. యముడు అంటే ఎవరికైనా భయమే. మామూలు భయం కాదు, వణికిపోతారు. కాని ఆ యముడికి జగిత్యాలలో ఓ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఆ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువై ఉంది. ధర్మపురికి వెళితే యమపురి ఉండదు అని ఓ నమ్మిక. ఈ యమధర్మరాజు గుడి జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన యమధర్మరాజు ఆలయంలో ఉంది. ఇక్కడ యమ ద్వితీయ వేడుకలు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయి. యమధర్మరాజు ఆలయంలో యముడికి ఉదయం వేళలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. పాలతో, పెరుగుతో మరెన్నో రకాలుగా ఆయనకు పూజలు జరుగుతాయి. ఇలాంటి పూజలు, ఇలాంటి అర్చనలు, ఇంత గంభీరమైన ఆయన విగ్రహం ఈ ప్రపంచంలోనే లేవు. అది ఈ ఆలయ ప్రత్యేకత. భారతదేశంలోనే యమధర్మరాజుకు ఏకైక ఆలయం ఈ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉండటం. ఇక్కడకు ఎందరో భక్తులు ఎక్కడ్నుంచో వస్తారు. అపమృత్యు భయం ఉన్నవాళ్లు, జాతక దోషాలు ఉన్నవారు ఇక్కడికొచ్చి ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తారు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. దీపావళి పర్వదినం నుండి 2వ రోజైన విదియ నాడు స్వయంగా యమధర్మరాజు యమలోకానికి తాళం వేసి తన సోదరి యమునాదేవి ఇంటికి వచ్చి భోజనం స్వీకరిస్తాడట. సంతుష్టుడైన స్వామివారు తన సోదరిని ఏదైనా వరం కోరుకోమని చెప్పగా, యమ ద్వితీయ రోజు ఎవరైనా మరణిస్తే వారికి నరకలోక ప్రాప్తి చెందకుండా స్వర్గలోక ప్రాప్తి పొందేలా వరం ప్రసాదించమని కోరగా యముడు అంగీకరించాడని పురాణాల్లో ఉంది. యమ ద్వితీయ వేడుకల్లో పాల్గొనే భక్తులు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గండ దీపంలో నూనె పోసి యమునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండదీపంలో నూనె పోస్తే గండాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలా దేశంలో ఎక్కడా లేని విధంగా యమధర్మరాజుకు ఇక్కడ దేవాలయం ఉంది. యముణ్ణి దర్శించుకున్న తర్వాతే మిగతా ఆలయాల్లోకి దర్శనాలకు వెళతారు భక్తులు. ఈ ఆలయ విశిష్టత, దీని ప్రత్యేకత గురించి అర్చకుల మాటల్లో ఎన్నో విశేషాలు తెలుస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.